చిన్న వీడియో క్లిప్ చేయగానే 25 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. ఇక్కడ వెళ్ళిన వితిన్ 1 డే కూడా కాలేదు. 28th రోజు వెళ్ళిన, 29th రోజు వీడియో అప్లోడ్ చేసినాం, 30 రోజు మొత్తం వైరల్ అయిపోయింది. నా బ్యాగ్ చూడడానికి ఎంత తీసుకుంటున్నారు? బ్యాగ్ 50 రూపాయలు అన్న. మీరు స్నానం చేసి వచ్చేంత వరకు మొత్తం మేమే చూసుకుంటాం. పోతే మాదే బాధ్యత మీదేనా? ఏం పోయిన 50 రూపాయలు ఇస్తే మొత్తం మేము చూసుకుంటాం. ఎంత ఇస్తున్నాను బ్యాగ్? బ్యాగ్ తీసుకురా. అందరికీ నమస్కారం అండి. మేము సినిమా తీస్తాం పేజ్, మేము రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నాం. మేము 3-4 months మేము బాగా ట్రై చేసినాం. అరే వీడియో వైరల్ అవ్వాలని చాలా అంటే చాలా ట్రై చేసినాం. కానీ కాన్సెప్ట్ కూడా, కంటెంట్ కూడా చాలా మంచి నీట్గా ప్రాపర్గా మేము యూటిలైజ్ చేసినాం. ప్రతి ఒక్క వీడియో మీరు చూడండి. మేము సినిమా తీస్తాం పేజ్ ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్క వీడియో మీరు చూడండి. ఎంత బాగా ఆలోచించి, కంటెంట్ ఆలోచించి, ఎడిటింగ్ కానీ అన్నిటికీ జాగ్రత్త తీసుకొని ప్రతి ఒక్క వీడియో ఇన్స్టాలో రిలీజ్ చేసినాం. ఎన్నో వీడియోస్ చేసినా ఏ వీడియో మాకు వైరల్ అవ్వలేదు. చాలా ట్రై చేసినాం. అది ఏదో ఒక వీడియో వైరల్ అవుతుందిలే అనే టైంలో అనుకోకుండా నేను మా కొలీగ్స్ తోటి నేను మేడారం జాతరకు వచ్చాను January 28th రోజు. ఆ రోజు సరదాగా నేను ఒక వీడియో చేశాను. 50 రూపాయల బ్యాగ్ అనుకుంటే ఒక వీడియో చేశాను. లిటరల్లీ చెప్తున్నాను, ఆ వీడియో 25 మిలియన్ వ్యూస్ వెళ్ళింది. నాకు ఒక్కసారి ఏం అర్థం కాలేదు, కానీ నా మనసులో ఉన్నది. మా డైరెక్టర్ పరమేశ్వర్ కూడా అనేవాడిని ఇప్పుడు, బ్రో ఒక్కసారి డాష్ బోర్డ్లో 1 మిలియన్ వస్తుంది కదా, అది నేను స్టేటస్ పెట్టుకోవాలి బ్రో అంటే, రాలే బ్రో అని ఒక 10-15 సార్లు అన్నాడు. ఒకరోజు మా ప్రవీణ్ ఏమన్నాడంటే, ఏంది బ్రో ఊకే డాష్ బోర్డ్ 1 మిలియన్ రావాలని అంటున్నావు, కొంచెం టైం పడుతుంది బ్రో, అంత ఈజీగా రాదు అని చెప్పి అన్నాడు. కానీ నిజం చెప్తున్నాను, మా కష్టానికి మేడారం అమ్మవారు సమ్మక్క సారక్క సపోర్ట్ ఇచ్చింది. మా ప్రవీణ్ అడిగాను, బ్రో ఒక వీడియో వైరల్ అయితే 1 మిలియన్ వస్తే నేను పెట్టుకోవాలనుకున్నా బ్రో డాష్ బోర్డ్లో అంటే, ఆయనడు అంత ఈజీ కాదు బ్రో, కష్టపడాలి బ్రో, కొంచెం టైం పడుతుంది, ఇట్లా వెంటనే రాదు బ్రో అని చాలాసార్లు అన్నాడు. కానీ ఒకరోజు ఆలోచించాను. ఆ రోజు ఆలోచించేటప్పుడు మా శ్రీనాథన్ వచ్చి, భరత్ బ్రో టెన్షన్ పడకు, మనం పెట్టి 4 months అయింది కదా, ఇంటనే రావాలంటే అంత ఈజీ కాదు బ్రో అన్నాడు. ఓకే అని చెప్పి అనుకోకుండా నేను ఒకరోజు మేడారం 28th January రోజు రావడం జరిగింది. నిజం చెప్తున్నా, అమ్మవారి అనుగ్రహం ఎంత బాగుందంటే నా పైన. చిన్న వీడియో క్లిప్ చేయగానే 25 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. నిజంగా నా మనసులో ఉంది ఏంటంటే, ఏదో ఒక రోజు వీడియో వైరల్ అవ్వాలనుకున్నా, కానీ ఇక్కడ వెళ్ళిన వితిన్ 1 డే కూడా కాలేదు. 28th రోజు వెళ్ళిన, 29th రోజు వీడియో అప్లోడ్ చేసినాం, 30 రోజు మొత్తం వైరల్ అయిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా హ్యాపీ అనిపించింది. హ్యాపీనెస్ తోటి మళ్ళీ ఏం చేశానంటే, మళ్ళీ మేడారం వెళ్ళాలి అనుకున్నా. మా టీం తోటి మాట్లాడాను. యాక్చువల్లీ ఈ ఐడియా కూడా నాకు రాలేదు, మా ప్రవీణ్కి వచ్చింది. అరే మనకి ఇంత వీడియో వైరల్ అయింది, ఇంత చేసింది కదా, మనం వెళ్దామని చెప్పని మా ప్రవీణ్ బ్రో చెప్పిండు. తను చెప్పిన వెంటనే తన నిర్ణయం ఆలోచించి, అవును అతను చెప్పింది కరెక్టే, ఎందుకంటే ఎంతో 4-5 months నుంచి మేము కష్టపడ్డాం. ఒక్క వీడియో మాది వైరల్ కాలే, కానీ మేడారం బ్యాగ్ 50 రూపాయల బ్యాగ్ వీడియో చేసినా కూడా చాలా అంటే చాలా వైరల్ అయింది. మా టీం మేము సినిమా తీస్తాం అండ్ మా యూట్యూబ్ ఛానల్ రా బాయ్స్, మీరు ప్రతి ఒక్క వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాగా చేస్తున్నామంటే బాగా చేస్తున్నామని చెప్పండి, బాగా చేయట్లేదని చెప్పండి. ఈ కంటెంట్ బాగాలేదు, ఈడ మిస్ అయింది, ఏది ఉన్నా ఇచ్చినా కానీ మాకు వెరీ హ్యాపీ. ఎందుకంటే మీరు చెప్పడాన్ని బట్టే నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ రిపీట్ కాకుండా చూసుకుంటాం. మీరు జస్ట్ చూసి వదిలేకుండా ఏదో ఒక కామెంట్ అయినా పెట్టండి. కానీ మీకైతే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా సపోర్ట్ ఇస్తున్నారు. ఇలానే మీ సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నాను. వాస్తవానికి మేము పెట్టిన ప్రతి వీడియో 4,000, 5,000, 6,000 ఇది వరకే రీచ్ అవుతుండే. కానీ మనోడు ఎప్పుడైతే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చి దర్శనం చేసుకొని ఆ వీడియో తీసిండో, ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే, ఈ 3,000, 4,000, 5,000 పోయిన వీడియో 1 మిలియన్ పోతే చాలరా అనే ఫీలింగ్లో మేము ఉన్నాం వాస్తవానికి. కానీ అది ఒకటేసారి 1 మిలియన్ నుంచి 2 మిలియన్, 3 మిలియన్, 5 మిలియన్ నుంచి ఏకంగా 25 మిలియన్స్ పోయే వరకు అసలు మా ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి. అప్పుడే నిర్ణయించుకున్నాం, అంటే ఏదో ఒక వీడియో వైరల్ కావాలి అని చెప్పేసి అనుకున్నాము. కానీ ఈ సమ్మక్క సారలక్క దగ్గరికి వచ్చిన తర్వాత వీడియో వైరల్ అయింది కాబట్టి, సరే ఆ తల్లి ఆశీస్సులను మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా మా టీం ఒకసారి మళ్ళీ దర్శనం చేసుకొని ఆ తల్లి సమ్మక్క సారలక్క ఆశీర్వాదాలు తీసుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ టీం అందరం ప్రిపేర్ చేసుకొని యాక్చువల్గా 2-3 వారాల నుంచి అనుకున్నాము. కాకపోతే ప్లానింగ్ అనేది రాలేదు సరిగా. బట్ ఈరోజు ప్లానింగ్ అనేది వర్కౌట్ అయ్యి మేమందరం వచ్చి మళ్ళీ సమ్మక్క సారలక్కను దర్శనం చేసుకోవడానికి రెడీ అయ్యి ఇప్పుడే జంపన్న వాగుల నుంచి స్నానం చేసి ఇప్పుడే దర్శనానికి వెళ్తున్నాం. మీరందరూ ప్రతి వీడియోను షేర్ చేసి, కామెంట్ చేసి మా యొక్క మేము సినిమా తీస్తాం ఒక పేజీని ఫాలో కావాలని కంపల్సరీ కోరుకుంటున్నాం. సో గైజ్, మనోళ్ళు చెప్పినట్టే మేము ఎన్నో రోజుల నుంచి ఎంతో కష్టపడి దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి చాలా వీడియోస్ చేసినాము. అది చేసిన వాటికి అనుకున్నంత కొంచెం రీచ్ వచ్చింది. బట్ మేము అనుకున్నంత అందనంత స్థాయికి ఎదిగిన ఒక వీడియో అని అంటే మొన్న 50 రూపాయల బ్యాగ్ అనేది. ఆ వీడియో వచ్చిన తర్వాత అసలు మాకు మా ఆనందాలకి అవధులే లేవు అసలు చెప్పాలంటే. యాక్చువల్గా ఫస్ట్ జస్ట్ ఒక 100K వచ్చిన 100K వచ్చి, అర్రే ఏంది 100K, అది కూడా ఎంతసేపట్లో జస్ట్ 5 minutesలో 100K వెళ్ళిపోయింది. జస్ట్ మేము అనుకున్నాం, అమ్మ 5 minutesలో 100K వెళ్ళిపోయింది ఏంది అది అని అనుకున్నాం. తర్వాత విత్ ఇన్ 1 hourలో చూసేసరికి
1.5 మిలియన్ వ్యూస్ పోయింది ఒక్కసారి. మేము మాకు అసలు మా ఫేసులు మేము చూసుకొని ఆ సిచ్యువేషన్ మాకు తెలుసు ఎంత హ్యాపీ మూమెంటో మాకు అది. నిజంగా చెప్తున్నా, ఆ సమ్మక్క సారలమ్మ అనుగ్రహం మాకైతే తప్పకుండా మాకు అండ్ మీకు కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు కూడా కష్టపడండి, ఆ కష్టానికి వాళ్ళ దగ్గర వచ్చి సమర్పించుకోండి, అంతే మీకు 100% రిజల్ట్ వస్తుంది. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, మేము దాదాపు ఒక 3-4 నెలల నుంచి అన్న పోవాలన్న పండుగ వస్తుంది, పోవాలి శ్రీనాథ్ అయినా భరత్ అయినా పరమేశ్వర్ అయినా నేను అందరం అనుకుంటున్నాం దాదాపుగా ఒక 3-4 నెలల నుంచి. కానీ ఏ రోజు అది సెట్ అయితే లేదు. ఎప్పుడైతే మా వీడియో అయిపోయిందో, వీడియో అయిపోయిన వెంటనే అసలు మామూలు రీచ్ కాదు అది. 25 మిలియన్ అంటే పెద్దోళ్ళకి కూడా రాదు. అంటే మా లాంటి చిన్న క్రియేటర్లకి 25 మిలియన్ అంటే అది మా గుండెకి తెలుసు, మా మనసుకు తెలుసు అది ఎంత హ్యాపీ ఉంటుందో. సో మీరు కూడా కష్టపడండి, మాకు ఇంకా సపోర్ట్ ఇవ్వండి. మేము ఇంకా ముందుకు వెళ్తాము, మంచి కంటెంట్స్ తోటి వస్తాము, మంచి స్టోరీస్ తోటి వస్తాము. వెబ్ సిరీస్ అయినా, షార్ట్ ఫిలిమ్స్ అయినా, అండ్ ఇంకా ముందుకు వెళ్తానే ఉంటాం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు మీకు పాదాభివందనం చేసినా మేము తక్కువనే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా ఎవరన్నా సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇప్పటికీ కూడా చాలామంది వస్తున్నారు. అంటే ఇంతమంది వస్తున్నారు అంటే సమ్మక్క సారలమ్మ మహిమ ఎలాంటిది అనేది మీ అందరికీ కూడా తెలుసు. కానీ మీ కోరికలు ఇక్కడికి వచ్చి తీర్చుకుంటే ఖచ్చితంగా మీ కోరికలు అనేది తీరుతాయని మేము కూడా నమ్ముతున్నాము. మీరు కూడా ఖచ్చితంగా ఒకవేళ ఎవరైనా దర్శనం చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకొని ఆ సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదాలు తీసుకోగలరని వేడుకుంటున్నా.